భూమి లేని దళితులు మొత్తం కూడా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. ఆసామి పంటను మొత్తం కూడా నూర్చుకొని పోతూ ఉంటే వారి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. మేము రైతులు కాలేకపోయినాము, ఆరుగాలం పనిచేసిన పంట మొత్తం కూడా భూస్వామి చేతులకు పోతుందని ఏడ్చిన దళిత రైతాంగం ఉన్నది. వారి యొక్క కన్నీరుని తూర్చాలని ఆ భూమి లేని దళిత రైతు కూలీలని ఆసాములుగా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రేమతోటి ఈ వర్గాలకు 3 ఎకరాల భూమి పథకాన్ని దిగ్విజయంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి నుంచి ముఖ్యమంత్రి గారు గోల్కొండ కోటలో ప్రవేశపెట్టినటువంటి ఈ పథకము ఈనాటి వరకు నిర్విఘ్నంగా కొనసాగుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 310 కోట్ల రూపాయలతోటి ఈ పథకాన్ని 7,558 ఎకరాలను మరి 2,889 దళిత మహిళలకు లబ్ధిదారులుగా ఇవ్వడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కేవలం 2 సంవత్సరాల కాలంలో మేము సాధించిన ప్రగతి ఇది. అదేవిధంగా మరి 1980 నుంచి 2014 వరకు అధికారం ఉన్నటువంటి ప్రభుత్వాలు కొన్ని వందల ఎకరాలు పంచి కేవలం 90 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ముందుకుపోతా ఉన్నారు. 2 సంవత్సరాల్లో దాదాపుగా 310 కోట్ల రూపాయలు పెట్టి ఈ పథకాన్ని కొనసాగిస్తా ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చివరి దళిత గుడిసె వరకు కూడా వాళ్ళని రైతులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని కూడా మీకు తెలియజేస్తాను మిత్రులారా. ఒకనాడు ఎస్సీ దళిత యువత మరి అన్ఎంప్లాయిడ్ యూత్ లోన్ తీసుకోవాలంటే చాలా కష్టాలు పడేది. ₹1,00,000 అన్నటువంటి ఆ లోన్ యూనిట్ని కేవలం 60% సబ్సిడీగా ఉంటే మన ముఖ్యమంత్రి గారి నిర్దేశనంతో ఆ ₹1,00,000ని 10 లక్షల రూపాయలు చేసుకున్నాము. 60% 80% చేసుకున్నాము. ఈ సంవత్సరం ఒక 15-16 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపుగా 42,925 మందికి మొత్తంగా లబ్ధిదారులని 467 కోట్ల రూపాయలతోటి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ దళిత యువతకు రుణాలు ఇవ్వాలని కూడా మేము సంకల్పించినాము. అదేవిధంగా మరి ఎవరైతే రుణాలు రాని యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఈ సంవత్సరం ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ట్రైనింగ్ ఇచ్చి 40 కోట్ల రూపాయలతోటి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ సంవత్సరం లోన్ రాని వాళ్ళందరికీ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వాళ్ళందరికీ కూడా ఉపాధి సౌకర్యాన్ని చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. ఒకనాడు మార్కెట్ కమిటీ చైర్మన్లు అంటే కొద్దిమందికి అవకాశాలు ఉండేటి. అటువంటి సందర్భంలో మరి రిజర్వేషన్లు అనేటి మరి ఈ వర్గాలకు రావాలని చెప్పేసి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇచ్చి మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి తమ అందరి ద్రాక్ష పండుగ ఉన్నటువంటి ఈ చైర్మన్లను కూడా ఈ వర్గాలకు ఇచ్చినటువంటి ఘనత కూడా మాన్యులు మన ముఖ్యమంత్రి కేసీఆర్గా దక్కుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులారా. ఒకనాడు అమెరికా పోవాలన్నా, ఆస్ట్రేలియా పోవాలన్నా, ఇంగ్లాండ్ పోవాలన్నా, కెనడా పోవాలన్నా చాలా కష్టంగా ఉండేది. 10 లక్షల రూపాయలు సరిపోవట్లేదని మన మంత్రివర్యులు కడియం శ్రీ రిక్వెస్ట్ తోటి మన ముఖ్యమంత్రి వర్యులు 25 లక్షల రూపాయలు చేసి మరి దళితులకు విమాన ఖర్చులు భరించి అమెరికా దేశాలలో ఇంగ్లీష్ చదువులు తప్పించి ఎంఏ చదివించడం కోసమని మన ముఖ్యమంత్రి గారు సంకల్పించిన మిత్రులారా. అదేవిధంగా నేను కావచ్చు, మన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ గారు కావచ్చు, గోల బాలరాజు గారు కావచ్చు, మన ఎంపీ బాల్క సుమన్ మరి గాదర్ కిషోర్ కావచ్చు, మేమందరం కూడా ఎస్సీ హాస్టళ్లలో చదువుకున్నప్పుడు ముక్క బియ్యం, సన్న బియ్యం, పందులతోటి సహజీవనం ఉండేది మిత్రులారా. ఈనాడు మన ముఖ్యమంత్రి గారు మనోడు మన చోటా భీమ్ మరి ఇమాంష గారు ఏం భోజనం అయితే చేస్తుండ్రో హాస్టళ్లలో మన ఎస్సీ విద్యార్థులు కూడా అదే భోజనం చేస్తుంది. మరి చక్కటి పర్సెంట్స్ తోటి ఇవాళ హాస్టల్ కలకల్లాడుతున్నారని కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. 800 కోట్ల రూపాయలు పెట్టి బీహార్, ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళి బియ్యం తీసుకొచ్చి మరి ఇవాళ ఎస్సీ హాస్టల్ విద్యార్థులని చక్కగా వాళ్ళని చదివిస్తాను కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఒక్క పథకం కాదు, ముఖ్యమంత్రి గారు వచ్చినాక దళితుల స్వర్ణయుగం నడుస్తుంది కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇది ముమ్మాటికి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేటువంటి సంక్షేమ పరిపాలనని కూడా ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. మోడీ గారు అన్నారు, అంబేద్కర్ ఉన్నంత కాలం, అంబేద్కర్ లేకపోతే నేను లేనని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. కానీ నర్మదా నది తీరంలో పటేల్ విగ్రహం పెట్టిండు మిత్రులారా. మన ముఖ్యమంత్రి గారు 4 రోజుల వ్యవధిలోనే దేశంలోనే చిరస్థాయిగా మిగిలిపోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 120వ జయంతి సందర్భంగా 120 అడుగుల విగ్రహాన్ని పెట్టి దళితుల జాతి ఆత్మగౌరవ ప్రతీకని నిలిపిన సందర్భాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ ఉన్నంత కాలం, ఆ ట్యాంక్ బండ్లో ఆ విగ్రహం ఉన్నంత కాలం, తెలంగాణలో మన స్వప్నం ఉన్నంత కాలం ఈ జాతి గుండెల్లో అంబేద్కర్తో పాటు మన మాన్యులు కేసీఆర్ గారు ఉంటారని తెలియజేస్తూ
మరి ఈటెల రాజేందర్ గారు ప్రవేశించినటువంటి తీర్మానాన్ని నేను ప్రతిపాదిస్తాను కూడా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్. సారీ మొదటిసారి సార్, థ్యాంక్ యూ, సారీ. ప్రతిపాదిస్తా ఉన్నాను. కాదు, బలపరచాలి. బలపరుస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే అజయ్ గారు, ఆర్థిక శాఖ మంత్రులు రాజేందర్ గారు ప్రవేశించినటువంటి తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను.